వద్దమ్మా, నువ్వు తట్టుకోలేమ్మా, వద్దు వద్దు. నా కొడుకు శరీరం పూర్తవక ముందే వీడిని చంపేవాడు పూర్తయిపోవాలి. నీ అన్నని చంపినవాడు కావాలి. అదండి మొన్నే కదా బండి కొన్నాను, ఇది కూడా హ్యాండ్ ఇచ్చిందా? బాబోయ్ వాళ్ళు వచ్చేసారు. బ్రేక్ వేయడం కూడా తెలియదు, అందుకే సెకండ్ హ్యాండ్ కొనకూడదు. బండి కావాలా ప్రాణం కావాలా వచ్చేదా? జీవితంలో ఇంతలో ఎప్పుడు పరిగెత్తలేదు. అరే ఏంట్రా ఇలా చేసావు? అమ్మని కళ్ళ ముందు చంపపోతుంటే నేను తట్టుకోలేకపోయినా. నాన్న అని పిలిచావంటే నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళ చేతికి దొరికిపోతాను. వద్దండి, రండి. పోతే పోయాడు, నువ్వు నన్ను అమ్మ అని పిలువరా? అమ్మా వీడి తండ్రి సినిమాలో వెంకటేష్. ఒక్క నిమిషం సుఖం కోసం చేసిన తప్పుకి ఇన్నేళ్ల తర్వాత ఇలా వెంబడిస్తుందని అనుకోలేదురా. సార్ మా అమ్మకి సీరియస్ గా ఉంది, రండి సార్ హాస్పిటల్కి వెళ్దాం. ముందు మనం బతకాలి కదరా, పదండి. ఇదేంటి ఇలా పరిగెడుతుంది? హే లక్ష్మి, ఇంట్లో ఉంటే ఫ్రంట్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పెయిన్? వెనక ప్రాణాలు తీయడానికి వస్తుంటే బ్యాక్ ఏంటి ఫ్రంట్ ఏంటి అన్ని బోన్లు పరిగెత్తాయి. ఎన్ని వదిన పంపాలి? అన్నా జీబులు వెళ్తే పట్టుకోలేమన్నా, పరిగెడదామన్నా. ఇలా పరిగెత్తి చావడం కన్నా వాళ్ళకి దొరికిపోవడం బెటర్. రండి ఈ గుళ్ళకెళ్ళి తక్కుందాం. ఆ గుళ్ళకి వెళ్ళారన్నా. అతను వదిలేరా, అతను పట్టుకోకు. వీళ్ళ కాసేపులో పైకి పోయేటట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మేమందరం బతకాలని ఆ దేవుడిని ప్రార్థించు, అప్పుడే నీకు ఆ దేవుడు డబ్బులు ఇస్తాడు. వీళ్ళతో ఇంటి మాటలు పదండి. కొట్టి చంపేసేలా ఉంది. మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పిస్తే మా ఆయనకి గుండు కొట్టిస్తానమ్మా. మమ్మల్ని ఇక్కడ నుంచి కాపాడితే నా భార్యని నిప్పుల మీద నడిపిస్తానమ్మా. బాగా నడుస్తుందమ్మా. తల్లి పసుపు రాసుకున్న అమ్మవారి కనపడట్లేదు, మనం రాసుకుంటే మనం కూడా కనపడము. పోసుకోండి, లేకపోతే వాళ్ళకి దొరికిపోతాం. రాసుకోరా, వాళ్ళు కనిపెట్టలేరు. నువ్వు కూడా రాసుకో, తీసుకో. పూజ పూజ నువ్వు కూడా తీసుకో. అందరు తీసుకోండి, అందరు తీసుకోండి. చచ్చిన కోడికి పసుపు పూసిన పాపం ఊరికే పోతుందా? అప్పుడేమో చచ్చిన కోడికి పసుపు పూసాను, ఇప్పుడేమో పసుపు పూసుకొని చావపోతున్నానే. నీకు దండం పెడతాను లక్ష్మి. దేనికండి? మా ఊరు నుంచి నన్ను కాపాడి తీసుకొచ్చావు, అప్పుడు ఎందుకు కాపాడో నాకు ఇప్పుడు అర్థమైంది. నీ ఊర్లో నీ కళ్ళ ముందే చావడానికి. అమ్మా పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? అదేంటి మీకు తెలీదా? దేవతలాగా మన అందరం పసుపు రాసుకుంటే ఆవిడ సంతోషపడి మనకి ఎలాంటి కష్టాలు ఇవ్వరు. అమ్మ తల్లి, ఇన్నాళ్ళు మీకు పసుపు పూసాను, నేను రాసుకోవడం మర్చిపోయాను, అందుకేనేమో నాకు ఇన్ని కష్టాలు. క్షమించమ్మా. గుళ్ళోకి వెళ్ళారన్నా? అందరూ పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? ఆ ఎముడు దగ్గర నుంచి తప్పించుకోవడానికి. ఏంట్రా బెబ్బెబ్బే, ముందు లోపల ఉన్న వాళ్ళు దొరకాలని వేడుకోండి, వచ్చి డబ్బులు ఇస్తా. ఇప్పుడు ఎవరిని వేడుకోవాలి? ఈయన వేడుకుంటే ఒక్క రోజే డబ్బులు వస్తాయి, అదే వాళ్ళు చెప్పినట్టు వేడుకుంటే దేవుడు జీవితాంతం డబ్బులు ఇస్తాడు. అయ్యో దొరికారా, తిరగండి రా. ఏంట్రా ఇలా ఉన్నారు అందరూ? ఇందులో వాళ్ళైనా కనిపెట్టాలి. తీసుకోండి నాయన. మీ అన్న గురుదేవ్ గారు రాలేదా? ఆయన మంచి మనసుకు 100 ఏళ్ళు బ్రతకాలి. అంటే 100 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకాలి అంటున్నా. చచ్చిపోయాడని తెలిసి ఫస్ట్ ఇడికేంట్రా పూజ. పసుపు పూసుకుంటే శుభమన్నారు. వాటర్ రెడీ చేయండి రా, వీళ్ళందరినీ లైన్ లో పెట్టండి రా. ట్యాంకర్లో వాటర్ అయిపోయినాయి అన్న. కొబ్బరికాయలు తీసుకురండి రా. కొబ్బరి నీళ్లు ముఖం మీద పడితే దొరికిపోతామే. మీరు కోళ్ళు చంపుతున్నారు, మిమ్మల్ని చంపడంలో న్యాయం ఉంది, మధ్యలో నేనెందుకు చావాలి? కోళ్ళు చంపడం పాపం అయితే ఆ కోళ్ళు ఇచ్చిన వాడు కూడా పాపాత్ముడే. మా అమ్మ అప్పుడే చెప్పింది, అతి సహాయం అపాయమని. నాకు ఇప్పుడు అర్థమైంది.
నేను మీకు కోళ్ళని ఫ్రీగా ఇస్తే నా ప్రాణం ఫ్రీగా పోతుంది. నా పేరు పూజ కాదు పూజ. పూజీ పూజీ పూజీ. కాసేపు అయితే అందరికి పూజనేనే బాబు. అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేసి ఇక్కడ కొబ్బరి ముక్కల్ని ఎలా తింటున్నాడో చూడు. ఎవడ్రా అక్కడ మాట్లాడేది? వాడిని ముందుకు తీసుకురండి రా. ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? చెప్తున్నారు కదా. నువ్వా? నేనెప్పుడు మాట్లాడరా? అరే దరిద్రుడారా. దేవుడు డబ్బులు ఇస్తున్నాడు, వచ్చి తీసుకోండి. రండి రండి. దారి లేదు, ఇటు వెళ్దాం పదండి. వద్దు, ఇక్కడ కుక్కలు అరుస్తున్నాయి. ఇటు వెళ్దాం ఇటు వెళ్దాం పదండి పదండి. ఇది మన వల్ల కాదు కానీ అక్కడ ఏదో గేట్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం పదండి పదండి. ఒరే గురుదేవిలురా, గురుదేవిలే. ఇక్కడ ఉన్న అన్ని ఇళ్లలో వెతకండి రా. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎత్తుకురు. నువ్వు తల నరికిన ఇల్లురా ఇది. వేరే దారి లేదు, మనం ఎక్కడ ఉండటమే సేఫ్. రండి. వీడు తెలివైనడే, వెళ్ళొచ్చు. లోపలికి రండి. నాకు భయంగా ఉంది, నేను రాను. వీడిని నమ్మచ్చా? అబ్బా, ఈ దారి తప్ప వేరే దారి లేదు. ఎలాగో మనల్ని గుర్తుపట్టరు. ఒక 5 నిమిషాల లోపల ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు. అంతేనా? పద పద రావే. ఎవరక్కడ? చచ్చినోడు ఎలా కూర్చున్నాడు? కొంపదీసి అతికించి బతికించారా? అతికిచ్చి పెట్టారంతే. ఎవర్రా మీరు? ఏంటి అవతారం? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. నువ్వెందుకు ఏడుస్తున్నారా? అవిని ఫాలో అవుతున్నా. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఆపుతున్నారా? చెప్పకుండా మీ ఇష్టానికి చేస్తున్నారు. మేము దేవుడు దేవుడు తర్వాత ఏంటో చెప్పవే. దేవుడు ఉపాసకులు. అనవసరంగా మనం వచ్చి దొరికిపోతున్నాం. దేవుడా కాపాడు. అయితే మీకు జరిగేది తెలిసి ఉండాలి. చెప్పండి, ఈ ఇంటికేం జరుగుతుంది? ఇదేంటి ఇలా డాన్స్ చేస్తుంది? మళ్ళీ ఏం చేస్తుందిరా? నరదృష్టి ఇంటి పైన తాండ వేసిందమ్మా. ఈ ఇంటికి ఊరికి పట్టిన సరి మొత్తం విరగడైపోయింది. ఇంకా అంత మంచి జరుగుతుందమ్మా. మా అబ్బాయి చనిపోతే అంతా మంచి జరుగుతుందా? అలా కాదమ్మా, ఈ ఊరికి పట్టిన పాపాన్ని పైకి తీసుకెళ్లారమ్మా. అలా చెప్తుందమ్మా. చంపినవాడు దొరుకుతాడా? దొరకడమ్మా దొరకడమ్మా. కొండబెట్టది. అబ్బాయి దొరుకుతాడమ్మా. మీ చేతులతోనే నరుకుతారమ్మా. కానీ ఆ ఫ్యామిలీ దొరకదమ్మా. వదిలేదమ్మా. అమ్మని అమ్మ, ఆడి ఫ్యామిలీ సేఫ్ జోన్. అమ్మా, ఇంకొక విషయం చెప్తాను తల్లి. అమ్మా, ఆ చికెన్ షాప్ లో కోళ్ళేసేవాడు చాలా మంచోడమ్మా. ఆ కోళ్ళేసేవాడు ఎవడు? వాడేనమ్మా ఫ్యామిలీని కాపాడింది. ఫస్ట్ వాండ్ వేసేయండి. అయితే కంగ్రాచులేషన్స్, ఫస్ట్ నిన్నే వేస్తారంట. తిరిగి మన ఇంటి దగ్గరికి వచ్చామన్నా. మన ఇంట్లోకి వెళ్ళి వెతుకుదామన్నా. మన ఇంట్లో పులి బోన్లోకి ఎలకేలా వెళ్తుందిరా. ఒకవేళ తెలియకుండా వెళ్ళుంటే తెలుసుకొని చేస్తారు. రాము అన్నా చెప్పనా? నువ్వు ఇక్కడే ఉండి కనిపెట్టు. వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడ ఉందా నాకు తెలియాలి. సరేనా? బండి తిప్పరా. వీడిని ఎక్కడో చూసినట్టుంది. మన ఇంటి దగ్గర సిగరెట్ షాప్ ఓనర్ లాగా ఉన్నాడే. వాడే చచ్చం. దొరికిపోయామే. సిగరెట్ పడి అన్నకి పొగ పడదు. చచ్చిన వాడికి పొగపడదా? వీడెవడో? అమ్మా, ఆ ఏరియాలో వీడిదే సిగరెట్ షాపు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వీడికి ఖచ్చితంగా తెలుసు.